హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంఎస్ ఆఫీస్ పార్ట్ 3 చూద్దాం. చూసుకోండి, నా పేరు పవన్, మీరు చూస్తున్న టెక్ ఫోన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఫస్ట్ వర్డ్ డాక్యుమెంట్ చేసాం కదా, ఇది ఎక్సెల్ షీట్. ఎక్సెల్ షీట్లోని మనకి ఏబిసిడి పైన సిరీస్ ఉన్నాయి కదా, ఈ సిరీస్ పైన ఇక్కడ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 1 2 3 4 ఇవన్నీ బాక్సెస్. సో ఇది వర్డ్ లాక్ కాదు, దీంట్లో ఎలా ఉంటుందంటే బాక్సెస్ టైప్ ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్ ఉంటుంది, మీకు ఇక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు అలా వస్తూనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా సేమ్ అదే ఉంటుంది. సో మీరు రాసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. పైన చూస్తున్నారు కదా. ఓకే, సో దానికి దీనికి యాజ్ సేమ్ ఉంటుంది. ఫార్మాట్స్ పేస్ట్, కట్, కాపీ, ఫార్మాట్, పెయింటర్, కలర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. దానికి దీనికి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మనకి దీనికి ప్రింట్ ప్రివ్యూ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని లోపల ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటుంది, బట్ దీని లోపల ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది, బట్ పైకి కిందకి స్లైడ్ అయిపోతుంది. సో అది మీరు చూసుకోవాల్సి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిరీస్ టైప్ చేశాను అనుకోండి. ఇది ప్రింట్ ప్రివ్యూ అనమాట. సో దీంట్లో చూసినట్లయితే మీకు ఇలా వస్తుంది. మనం ఒకవేళ దీని బాక్సెస్ లైట్గా కలర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి బాక్సెస్. దాని లోపల యాడ్ చేసుకోవాలంటే బార్డర్స్ యాడ్ చేసుకోవాలంటే బార్డర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. బార్డర్స్ ఇట్లా యాడ్ చేసుకుంటారు. ఓకే, సో మీరు ఏదైనా టైప్ చేయాలనుకుంటే దీని లోపలనే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఒక్కొక్క బాక్స్ మీరు సెలెక్ట్ చేసే కొద్దీ మీరు కావాలంటే సైజ్ పెద్ద చేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను. అండ్ ఇవి ఫార్మాట్స్ అనమాట. కండిషనల్ ఫార్మాట్ అంటే కొన్ని మిస్టేక్స్ అవి ఉంటాయి కదా, హైలైట్స్, డూప్లికేట్ హైలైట్స్ చేయడానికి. ఇది టేబుల్ యొక్క ఫార్మాట్, అంటే టేబుల్ మీకు ఎట్లా కనిపించాలనుకుంటున్నారు అట్లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్ చేసుకున్నాను అనుకోండి. ఇవన్నీ స్టైల్స్. ఈ బాక్సెస్ ఇన్సర్ట్ చేయాలంటే, అంటే నార్మల్గా సెల్స్ అంటారు దీని లోపల. దీన్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ కొట్టాలి, ఇన్సర్ట్ సెల్స్, రైట్. చూసారా బాక్స్ కదిలింది. ఇది డిలీట్ చేయాలనుకుంటే డిలీట్. హైట్స్, విత్ ఇప్పుడే కదా సెట్ చేసాం మనం. హైట్, విత్ ఏమన్నా క్లియర్ చేయాలన్నా, ఫిల్ చేయాలన్నా, ఆటో సమ్ చేయాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇక్కడ 1 2 5. సో ఇక్కడ ఇది 3 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆటో సమ్ కొడితే ఇక్కడ టోటల్ వచ్చేస్తుంది. ఇది ఫిల్టర్ అండ్ ఫైండ్ అండ్ సెలెక్ట్ సేమ్ యాస్టీజ్. ఇన్సర్ట్లోనే మనం బాక్సెస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్, ఏమైనా 3D మోడల్స్ కావాలంటే మోడల్స్ ఉంటే మీ డివైస్లో ఉంటే కనుక ఇన్సర్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి మ్యాప్స్ దాంట్లోని చార్ట్స్, పబ్లిక్ చార్ట్స్ అనమాట. ఇవి అంటే గ్రాఫ్స్ యూజ్ చేస్తారు కదా, సేమ్ గ్రాఫ్ మోడల్స్. నార్మల్గా సెన్సర్స్ అవి చూపించడానికి యూజ్ చేస్తారు, ఇక అంత యూజ్ కాదు. ప్రాజెక్ట్స్ కూడా బాగానే యూజ్ అవుతుంది. ఓకే, లైన్ ఇదొకటి ఫార్మాట్, ఇదొకటి. ఏమన్నా మీరు లింక్స్ యాడ్ చేయాలనుకుంటే, టెక్స్ట్ ఒకవేళ వర్డ్ ఆర్ట్లో చేయాలి, డిజైన్ ఏమన్నా రావాలి అంటే మీరు ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఈక్వేషన్స్, ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి ఇవన్నీ ఫార్ములా మొత్తం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక మంత్లీ ఫీజు ఎంత, డైలీ ఖర్చు ఎంత, అవన్నీ క్యాల్కులేషన్స్, ఫార్ములాస్ డిఫాల్ట్లో కొన్ని సేవ్ చేసి పెడతారు.
సో ఒక ఫార్ములా క్రియేట్ చేసి వదిలేస్తారనమాట. దీని లోపల ఇవన్నీ ఫార్ములాస్, డేటివ్, టైమ్, ఫైనాన్షియల్, లాజిక్, ఆటోసమ్, డేటా. ఇప్పుడు దీంట్లో ఉన్న డేటా మీరు వెబ్సైట్ తోటి లోంచి తీయాలనుకుంటున్నారు, ఇవన్నీ వెబ్సైట్లోంచి తీసుకోవచ్చు, లేదా టెక్స్ట్లోంచి తీసుకోవచ్చు, టెక్స్ట్ ఫొటోస్లోంచి, దాంట్లోంచి డూప్లికేట్స్ తీయడానికి, డేటా వెరిఫై చేయడానికి, గ్రూప్ అన్ గ్రూప్ సబ్ టోటల్ ఇవన్నీ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సో అంటే డేటాకి సంబంధించి రివ్యూ అంటే మళ్ళీ స్పెల్లింగ్ చెక్ చేసుకోవడానికి, ఏమన్నా యాక్సెసిబిలిటీ ఏమైనా ఉంటే కనుక చూసుకోవచ్చు. స్మార్ట్ లుక్అప్ అనేది ఫార్ములాస్. సో అంటే మీరు ఏమన్నా వెరిఫై చేయాలనుకుంటున్నారు దానివల్ల కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కమెంట్స్ అనమాట. కమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ కమెంట్ వస్తుంది చూడండి, షో ఆల్ కమెంట్స్ అని చెప్పి. సో అలా ఇక్కడ పెట్టి ఇక్కడ బాక్స్ వస్తుంది అనమాట, మీకు చూపిస్తాను. సో లాస్ట్గా సేమ్ కూడా బాక్స్ వస్తుంది. ఇప్పుడు దీని కమెంట్స్ ఎలాగొచ్చింది సేమ్ అలాగే. ప్రొటెక్ట్ షీట్, ప్రొటెక్ట్ వర్క్ అంటే మనం పాస్వర్డ్స్ అవి పెట్టుకుంటాము ఓపెన్ చేసుకోవడానికి. సో ఇదొక ఎక్సెల్ షీట్, ఒక ఇంట్రొడక్షన్. సో ఇదొక షీట్. సో ఇక్కడ మనం సేవ్ చేసుకోవాలంటే సేవ్ యాజ్ ఇట్ మీరు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటారో అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.